ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ముందుంది సినిమా. మనకంటూ కొన్ని మెమోరీస్ ఉండాలి. అవి ఉండాలి అంటే ఎలాంటి క్యాప్చర్ మూమెంట్స్ కావాలన్నమాట. మనకున్న బిజీ షెడ్యూల్ లైఫ్ లో హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ ఒక ప్రైవేట్ థియేటర్ లో ఒక ప్రైవేట్ ప్లేస్ లో ఉంటూ ఎంజాయ్ చేసాము అంటే అబ్బా ఆ ఫీల్ వేరే లెవెల్. ఈ ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మరి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారు, సేఫ్ గా ఉన్నారని అనుకున్నాను. ఏంటి ఈ పిల్ల ఏ అన్న సంతర్పణ భోజనాలతో తీసుకొచ్చింది అనుకుంటున్నారు? అలా ఏం లేదు. మన కూర్మన్పాలెంలో అర్బన్ కిచెన్ అని ది బెస్ట్ టిఫిన్స్ సెంటర్ అంట. సో ఎలా ఉంటది ఏంటని చెప్పేసి ఒకసారి టేస్ట్ చేద్దామని వెళ్ళాము. అలాగే ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే ఉప్మా అంట. చిచ్చి ఉప్మా ఏంట్రా బాబు అని అనుకోకండి, టేస్ట్ అయితే సూపర్ ఉంది. అండ్ మీరు కనుక ఈ లోకల్లో ఉన్నట్టయితే తప్పకుండా వెళ్ళి ఒకసారి టేస్ట్ చేయండి. ఆ తర్వాత కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. అంత దూరం వెళ్ళి ఉప్మా తినడం అవసరమా అని అనుకోవచ్చు, బట్ అలా అనుకోవద్దు. సో మేమైతే ఫస్ట్ ఉప్మా టేస్ట్ చేస్తాము. సూపర్ గా ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ ఉప్మాతో ఇచ్చే చట్నీలు అయితే చాలా బాగుంది. కొబ్బరి చట్నీ ఇంకా పుదీనా ఏదో కలర్ గ్రీన్ కలర్ లో ఉంది. మొత్తం టేస్ట్ అయితే బాగుంది, కానీ ఏ చట్నీ అనేది నాకు క్లారిటీ లేదు. సో వేడివేడిగా ఉప్మా చట్నీతో తింటే చాలా బాగుంది. అండ్ మీరు కనుక మర్చిపోకుండా టేస్ట్ చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అసలు ఉప్మాని తినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కంపల్సరీగా ఈ ఉప్మా టేస్ట్ చేయించండి, పక్కగా నచ్చుతుంది. నెక్స్ట్ టైం నుంచి ఉప్మానే తింటారు. ఇంకా జస్ట్ కిడ్డింగ్. అలా ఉప్మా ఆర్డర్ చేయగానే ఎలా ఇచ్చారు ప్లేట్. అది తినే లోపల వేడివేడిగా ఇంకా మేము పరోటా ఆర్డర్ చేసాము. పరోటా తినడం అంటే నాకు చాలా చిరాకు, ఎందుకంటే అది లాక్కుని పీక్కుని తినేసరికి అబ్బా ఈ చీక్స్ అన్ని నొప్పి వచ్చేస్తాయి. సో అలా కాకుండా చాలా మెత్తగా ఉంది, చాలా బాగా నచ్చింది నాకు. అంటే ఇంకా నెక్స్ట్ టైం నుంచి పరోటా కావాలి అంటే ఇక్కడ నుంచి తెప్పించుకోవాలని అంతగా నచ్చింది అనమాట. సో వాడు ఇచ్చే కర్రీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా మంది అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికే వచ్చి తింటూ ఉన్నారేమో మేబీ, నాకు తెలియదు, కానీ అస్సలు ఖాళీ లేదు. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి ఈ సరిగ్గా తెలియదు, కానీ ఎగ్జాక్ట్ బాగా క్రౌడ్ ఉండే టైమింగ్స్ అయితే ఈవినింగ్ 6 to 8 వరకు ఫుల్ క్రౌడ్ ఉంటుంది. మేమైతే చాలా సార్లు అక్కడికి వెళ్ళి ఉప్మా అయిపోతే వెనక్కి వచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి టిఫిన్స్ చేయకుండా. అంటే అంత బాగుంటుందని చెప్పేసి రివ్యూస్ చూసి వెళ్ళాము. మేము అర్బన్ కిచెన్ టిఫిన్ సెంటర్ కి వెళ్ళినప్పుడైతే ఫుల్ గా వర్షం పడుతుంది, ఒక పక్క వేడివేడిగా టిఫిన్స్ తింటే అబ్బా ఆ ఫీలే వేరబ్బా నిజంగా. ఇక్కడ పరోటా వేడివేడిగా ఇచ్చారు, ఇలా అంటే అలా చక్కగా తినేయచ్చు అని అనిపించింది అనమాట. ఇంకా ఇక్కడ టీ, కాఫీ, హార్లిక్స్, బోర్మిటా, ఇంకా బాదం మిల్క్, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ టిఫిన్స్ అని నేను స్టార్టింగ్ లో ఒక వీడియో పెట్టాను కదా, సో అక్కడ ఉన్న టిఫిన్స్ అన్ని మనం ఆర్డర్ చేయగానే అలా వచ్చేస్తాయి, అన్ని వేడివేడిగా తినేయచ్చు. గీ దోశ కూడా చాలా బాగుంది, కొంచెం స్పైసీగా క్రిస్పీగా ఉందన్నమాట. సో మేము మా టిఫిన్స్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ కి వచ్చాం అనమాట. అది ఎక్కడ ఏంటనేది చూసేయండి. బర్త్డే సెలబ్రేషన్స్ అంటే జనరల్ గా ఇంట్లో కేక్ కట్ చేయడం, లేదా ఏ బయటికి సినిమాకో లేకపోతే బీచ్ కో పార్క్ కో ఎక్కడికో వెళ్తూ ఉంటాము. అలా కాకుండా మనకంటూ ఒక ప్రైవేట్ థియేటర్ ఉంటే ఎలా ఉంటుంది నిజంగా. ఆ సెలబ్రేషన్స్ అనేవి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అలాగే మేము ఒక ప్రైవేట్ థియేటర్ కి ముందుగా మేము బుక్ చేసుకుని వచ్చాం అనమాట. ఆ ప్లేస్ ఎక్కడ ఏంటనేది మీకు వీడియోలో చెప్తాను, చూసేయండి. క్యాప్చర్ మెమోరీస్ అని ఒక ప్రైవేట్ థియేటర్ ప్లేస్ అన్నమాట. చూడండి, క్యాప్చర్ మెమోరీస్ అని చెప్పి వాళ్ళే పెట్టారు. బాగుంది కదా, నేమైతే చాలా బాగా నచ్చింది నాకు. ఇది ప్లేస్ ఎక్కడ అంటే పాతగాజువాక రత్నం వారి వంటిల్లు ఉంటుంది కదా, ఆ జంక్షన్ లోనే ఉంటుంది. సో వంటిల్లు జంక్షన్ దగ్గరకు వచ్చి తల కొంచెం పైకి ఎత్తి చూస్తే క్యాప్చర్ మూమెంట్స్ అని ఒక ప్రైవేట్ థియేటర్ పైన ఉంటుంది అనమాట, 3rd floor లో. సో కింద బేకరీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. వీళ్ళు మనకి కేక్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఒక 1/2 kg కేక్. మనం బుక్ చేసుకున్న టైం కి ఇన్ టైమ్ లో వెళ్ళిపోతే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే అక్కడ ఒక 5 minutes లేట్ అయింది కదా, ఇంకో 5 minutes ఉంటామంటే అవ్వదు, ఎందుకంటే మిగిలిన వాళ్ళు కూడా బుక్ చేసుకుంటారు కాబట్టి. సో మన ఇన్ టైమ్ లో వెళ్ళిపోతే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ప్రైస్ విషయానికి వస్తే 1 hour కి 1100, 2 hours కి 2200 అలా చార్జ్ చేస్తారు. మేము 1 hour కి బుక్ చేసుకున్నాం కదా, 100 మంది వెళ్తామంటే ఇక్కడ పని అవ్వదు. ఇక్కడ ఓన్లీ 10 members వెళ్ళాలన్నమాట. మనం ఎంత టైం తీసుకున్నా సరే ఇక్కడ 10 members నే అలౌ చేస్తారు. సో మన ఇంపార్టెంట్ 10 members అనుకున్న వాళ్ళు వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేసి రావచ్చు. ఈ ప్లేస్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది. నిజంగా ఈ థియేటర్స్ వస్తే వేరే కొత్త భూమిపై ఉన్నానా అన్నట్టే అనిపిస్తుంది. అక్కడ ఉన్న ఆ 1 hour కూడా అంతా మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. రచ్చ లేకపోతే పోలే అన్నందుకు నిజంగా మేము రచ్చ చేసేసాము. మా పిల్లలు మేము మామూలుగా చెయ్యలేదు.
ఇంక మామూలుగా చెయ్యలేదు, రచ్చ రచ్చ చేశారు. ఇంక డాన్సులు స్టార్ట్ చేసి కింద ఫ్లోర్ బిల్డింగ్ అంతా దద్దరెళ్ళిపోయేలాగా గెంతాం అందరమే. ఇంకా మా వాళ్ళు నన్ను కూడా లాగేసరికి ఏదో కాదనలేక అలా నేను కూడా స్టెప్స్ వేయాల్సి వచ్చింది. అది కూడా నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే. శ్రోతల కోరిక మేరకు డాన్స్ వేయాల్సి వచ్చింది. మొత్తానికి అటు ఇటు కలిపి ఏదోలాగా తిప్పేశాను, కానీ ఆ స్టెప్స్ వేయడం మాత్రం రావట్లేదు నాకు. ఎందుకంటే పిల్లి లిల్లీ కోసం వేసిన స్టెప్స్ యాజిటివ్ గా మా వాళ్ళు దించేస్తున్నారు. ఒక నేను తప్ప ఎటుపోవాలో తెలియక ఇక్కడ మా తమ్ముడిని నాతో పాటు తోడు తెచ్చుకుందని పిలిస్తే వాడు అస్సలు రాలేదు. వాడికి నాకంటే సిగ్గు. ఎందుకంటే మనం పోయినా మనతో పాటు ఇంకొకరిని తీసుకుపోతే ఆ కిక్కే వేరు. నాకు ఎలాగో రాదు కాబట్టి వాడిని కూడా పిలిస్తే నాతో పాటు తోడుంటాడు కదా అంటే వాడు మొత్తానికి రానన్నాడు. ఫైనల్ గా నేనే వాళ్ళతో గెంతాల్సి వచ్చింది. సరే అక్కడున్న ఆ మ్యూజిక్ కి ఆ డీజే సౌండ్స్ కి అనుకోకుండా తెలియకుండా ఊపి వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు వేస్తుంటే నేను కూడా తెలియకుండా వేస్తే బాగుండు అన్నట్టు ఫీల్ అయ్యాను. స్టార్టింగ్ ప్రాబ్లం అన్నమాట నాకు. ఇంట్రోవర్ట్స్ మేబీ అలాగే ఫీల్ అవుతారు అనుకుంటాను. అంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అన్నట్టుగా నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. మా సహస్ర పుణ్యమా అంటూ మొన్న నా బర్త్డే రోజు నాతో కొన్ని స్టెప్స్ వేయించింది అనమాట. అప్పటి నుంచి నాకు కొంచెం భయం పోయింది. ఓకే నేను వేయగలను డాన్స్ అన్నట్టుగా అనమాట. మీరు ఆ వీడియో చూడకపోతే వెళ్ళి నా ఛానల్లో ఉంది, చూసేయండి, మై బర్త్డే సెలబ్రేషన్ వీడియో అని. పూనకాలు వచ్చేసాయమ్మా అందరికి. దయచేసి నేను వేసిన స్టెప్స్ మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయొద్దమ్మా. మనకున్న బిజీ షెడ్యూల్ లైఫ్ లో అప్పుడప్పుడు ఇలాంటి ఫంక్షన్స్, అకేషన్స్, ఇంకా చిన్న చిన్న ఈవెంట్స్ లాంటివి చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటాము. మామూలుగానే మనం మ్యాడ్, అలాంటి మ్యాడ్ సాంగ్ పెట్టుకుని మరీ మ్యాడ్ అయిపోతున్నాం మేము. చూడండి ఎంత రచ్చ చేసామో ఈ మ్యాడ్ సాంగ్ కి. ఇక్కడున్న 1 అవర్ అయితే అన్ని మర్చిపోయి చిన్నవచ్చు, పిల్లలతో ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ తో అబ్బా భలే ఉంది. ఎప్పుడు పోతామో తెలియని లైఫ్లకి అప్పుడప్పుడు ఇలాంటి చిల్అవుట్స్ ఇస్తూ ఉంటే కొంచెం హ్యాపీగా ఇంకా ఎక్కువ రోజులు బతకొచ్చు అని అనిపిస్తుంది అనమాట ఇలాంటి టైంలో. ఈ సీనియర్స్ అందరూ జూనియర్స్ ని ఇప్పుడు తొక్కేయడమే, వాళ్ళకి స్టెప్స్ వచ్చు కదని చెప్పి ఎలా పడితే అలా వేసేస్తున్నారు. క్యాప్చర్ మెమరీస్ అనే ఈ ప్లేస్ నిజంగా అందరినీ గ్యాదర్ చేసి ఒకే దగ్గర ఉంచి మీటప్ చేసి భలే ఉంది, నచ్చింది నాకు. సో మీరు కూడా మీ నెక్స్ట్ టైం బర్త్డేస్ కి ఇలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే మీరు గాజువాక్ లో కనుక ఉండుంటే వీళ్ళని కాంటాక్ట్ అయిపోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో మొత్తానికి మేమైతే ఫుల్ చిల్అవుట్ అయిపోయాము. లోపల ఉన్న మాస్ క్లాస్ అన్ని బయటకు వచ్చేసి ఒక క్షణం ఒక గంట అన్ని మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అంత బాగా ఎంజాయ్ చేసాం అనమాట. జనరల్ గా పిల్లల్ని అందరినీ తీసుకొచ్చి ఒక రూమ్ లో పడేస్తే ఉండరు, అలాంటివి సాంగ్స్ పెట్టి వెళ్ళేస్తే ఫుల్ ఆడుకున్నారు. ఇంక నెక్స్ట్ వచ్చేసి కరుణానిధి లాగా పెట్టిన ఆ బ్లాక్ స్పెట్స్ ఇంటికి వచ్చే వరకు తీయలేదమ్మా మా వాడు. నేను వేసే ఆ స్టెప్స్ కి మా వాళ్ళు వేసే స్టెప్స్ కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందమ్మా. పంపదీసి నా డాన్స్ నెక్స్ట్ డి ప్రోగ్రామ్ కి పిలుస్తారో ఏంటో నన్ను. మై డియర్ ప్రజలారా, అదే వ్యూవర్స్ భయపడుతుంది, నేను డీకి వెళ్ళేంత సాహసం చెయ్యను. ఎందుకంటే మీరు అందరూ బ్రతికి ఉండాలి కాబట్టి. నేనే అనుకుంటే నాకంటే ఒక పెద్ద డాన్సర్ ఉన్నారనమాట, అది ఎవరో ఏంటో చూసేయండి. మొత్తానికి మా చిన్నత్తని కూడా డాన్స్ చేయమని లాగేసామన్నమాట. సో వచ్చి స్లోగా డాన్స్ చేస్తుంటే భలే అనిపించింది. మంచి ఊపున్న సాంగ్ పెడితే ఆటోమేటిక్ గా ఎవరికైనా సరే అంటే వాళ్ళకి డాన్స్ వచ్చినా రాకపోయినా వెయ్యాలి అనే థాట్ అయితే వస్తుంది మైండ్ లో. యాక్టివ్ అయిపోతాయి అనమాట మన ఒంట్లో ఉన్న పార్ట్స్ అన్ని డాన్స్ వెయ్యాలి అని. సో అలా మా అత్తయ్యని కూడా తీసుకొచ్చి డాన్స్ వేయించాము. ఏదైనా మ్యూజిక్ కానీ మంచి ఎనర్జెటిక్ గా సాంగ్ వచ్చినా కానీ ఏజ్ తో సంబంధం లేకుండా మనకు తెలియకుండా మన బాడీ పార్ట్స్ ఆటోమేటిక్ గా కొన్ని మూవ్ అవుతూ ఉంటాయి డాన్స్ వేయడానికి. మేము అత్తయ్యని ఫోర్స్ చేసి పిలిచినందుకు వచ్చి జస్ట్ అలా నిలబడి ఏవో చిటికలో భజనలు అవన్నీ చేసి వెళ్ళిపోయారనమాట. ఒక నిమిషం పాటు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నెక్స్ట్ మన నాటు సాంగ్ అయితే స్టెప్స్ ప్రిపేర్ అవుతున్నాము.
నాకు తెలిసి అక్కడ స్క్రీన్ మీద సాంగ్స్ వచ్చేదానికంటే ముందు ఈ పిల్లలే పాడేస్తున్నారు. అక్కడ లిరిక్స్ ఏమొస్తాయో అవి. డాన్స్ వచ్చిన వాళ్ళతో డాన్స్ రాని వాళ్ళు వేస్తే వాళ్ళకి డిస్ట్రిక్ట్ లాగా ఉంటారేమో మేబీ నన్ను చూస్తే అర్థమైంది. మొత్తానికి ఎలాగైతేనేమి మా అభిగడ్ బర్త్డే అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము. ముఖ్యంగా నేను ఈ క్యాప్చర్ మెమరీస్ అనే ప్రైవేట్ థియేటర్ కి మనకి ముందుగా ఏమన్నా ఈవెంట్స్ ఉన్నాయంటే ఆ డేట్ ని ముందుగా బుక్ చేసుకుంటే మనకి ప్రీ ప్లానెడ్ గా అన్ని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడే అని కాకుండా అలా కూడా టైం ఉంటే వాళ్ళ ఖాళీ ఉంటే మనకి ఇస్తారు. సో ముందుగా ప్లాన్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. మా సహస్రం ఉన్న ఇంట్లో బోల్డ్ అని స్టెప్స్ నేర్పించింది కానీ ఈసారి మాత్రం అసలు నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. ఫుల్ గంతలు వేసుకుని అదే ఆడుకుని ఎంజాయ్ చేస్తుంది ఫుల్ గా పిల్లలతో. నా డాన్స్ కు ఒక కొరియోగ్రాఫర్ కూడా ఉన్నారు. అది ఎవరు ఏంటి అంటే నా రైట్ సైడ్ లో ఉన్న ఆ చింటూ తల్లే నాకు ముందు స్టెప్స్ నేర్పించి అప్పుడు చేపిస్తుంది అనమాట. భలే అనిపించింది. సో నేను ఇప్పుడు వేస్తున్న స్టెప్ చూస్తే మీకు సాంగ్ ఏంటనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. నేను ఎప్పుడు అలా వేస్తానా అని చెప్పేసి అనిపించింది అనమాట. అదే మా చింటూ తల్లి లాగా. కాకినాడ కాజాలో ఉన్న సాంగ్ లో అయితే కాదు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారనక. మొత్తానికి కాకినాడ కాజాలాగే ఉంది ఈ సాంగ్ కూడా. బాగుంది వినడానికి, కొంచెం ఎనర్జెటిక్ గా, స్టెప్స్ వేయడానికి ఈజీగా కూడా ఉన్నాయి. మేము ఈ ప్రైవేట్ థియేటర్ బుక్ చేసుకున్న 1 hour కి టైం అయిపోయింది అనమాట. సో లాస్ట్ ఒక 10 minutes ఉంది అనగా కేక్ కట్ చేసి అందరూ తినిపించి ఫుల్ గా ఎంజాయ్ చేసి ఫైనల్ గా ఒక సాంగ్ వేసాం అనమాట. ఆ సాంగ్ వేసి ఇంక ఇంటికి వచ్చేసాము. దింసా డాన్స్ ఏమైనా ప్రాక్టీస్ చేస్తాం అనుకుంటున్నారా ఏంటి మీరు అందరూ? అలా ఏం లేదు. ఇది బుల్లెట్ బండి సాంగ్ ఉంటుంది కదా, అది స్టార్టింగ్ అనమాట. నాకు స్టెప్స్ చెప్తూ అంత బాగా డాన్స్ చేసే వాళ్ళు ఎక్కడ, కుప్పి గంటలు వేసుకుని నేనెక్కడ అని అనిపించింది అనమాట. వీళ్ళు నాకు చెప్పడం, నేను వెయ్యడం ఏంటో భలే ఫన్నీగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేసాం కూడా. వీడియో చూస్తున్న వాళ్ళు ఏంట్రా బాబు మాకు ఈ కర్మ అని అనుకోవచ్చు. ఎందుకంటే నాకు లాస్ట్ ఒక వీడియోకి మెసేజెస్ వచ్చాయన్నమాట, కామెంట్స్. అందుకే చెప్తున్నాను, మీకు నచ్చితేనే చూడండి లేకపోతే లేదు. జస్ట్ మేము మా హ్యాపీ మూమెంట్స్ ని మేము షేర్ చేసుకుంటాం అంతే. వీడియో ఎవరికి నచ్చితే వాళ్ళు చూస్తారు. ఇందులో ఫోర్స్ అయితే ఏం లేదు. అందరూ డాన్స్ వచ్చిన వాళ్ళే ఉండరు, అలాగే అందరూ ప్రొఫెషనల్స్ కూడా ఉండరు అన్నింటిలో. అది వర్క్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. సో దయచేసి మీరు అలాంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టకుండా మీకు వీలుంటే ఎంకరేజ్ చేయండి, లేకపోతే లేదు. ఇది ఒక రిక్వెస్ట్ అంతే. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళని ఎవరిని మీరు డిస్కరేజ్ చేయడానికి లేదు. నిజంగా చెప్తున్నాను హార్ట్ఫుల్ గా, 1 hour ఎలా గడిచిపోయిందా, అప్పుడే గడిచిపోయిందా అన్నంత ఫాస్ట్ గా అయిపోయింది. నాకు ఒక 10 to 20 minutes అయింది అని అనుకున్నాం, కానీ ఆ సాంగ్స్ కి, ఆ మ్యూజిక్ కి, ఆ ప్రైవేట్ ప్లేస్ కి నాకు చాలా బాగా నచ్చింది. టైం ఎలా అయిందో కూడా తెలీదు. అక్కడ ఉన్న 1 hour అసలు మైండ్ లో ఏమీ ఉండవు, ఒక డాన్స్ మ్యూజిక్ తప్ప. మేము బుక్ చేసిన 1 hour అయిపోయింది. లాస్ట్ టైం ఫైనల్ గా ఒక సాంగ్ పెట్టుకుని డాన్స్ చేస్తామంటే వాళ్ళు ఓకే అన్నారనమాట. సో ఇంకా మేము సాల్సా డాన్స్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. నేను, మా చింటూ, మా అమ్ము, మా పూజీ పైర్స్ అనమాట. చూడండి 2 pairs డాన్స్ ఎంత బాగా చేసామో. యాక్చువల్లీ చెప్పాలంటే సాల్సా డాన్స్ మా హస్బెండ్ తో చెయ్యాలి, కాకపోతే వాళ్ళు అక్కడ లేరు కాబట్టి మా చెల్లెలతో చేసాం అనమాట.
సో చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. ఈ లాస్ట్ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఐ ట్రూలీ ఎంజాయ్ ద పార్టీ. హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, నిజంగా ఫుల్ ఎంజాయ్ చేసాము. మా బుల్లెట్ బండిని పక్కన పార్క్ చేసాము. ఫ్రేమ్ లోకి మా సహస్ర వచ్చిందా. అబ్బాయి ఇంకా చాలా అనిపించింది, అంటే అంత టైర్డ్ అయిపోయాను అనమాట గెంతులకి. ఆ వీడియో అన్ని పెట్టలేదు, కానీ నిజంగా నేను వేసిన కుప్ప గెంతులకి అయితే నవ్వి చచ్చిపోతారు, ఎందుకంటే నాకు డాన్స్ రాదని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఆల్మోస్ట్ అందరి హీరోస్ సాంగ్స్ మేము కవర్ చేసాము. ఫైనల్ గా మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సాంగ్ ఒకటి ఉందన్నమాట, తమన్నాది. ఆ సాంగ్ ట్రై చేస్తున్నాము. ముందు ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట స్టెప్స్. నాకు రాదమ్మా, నేను వేయలేనమ్మా అని చెప్పినా సరే అసలు ఊరుకోలేదు ఈ స్టెప్ వేసే వరకు. సో మీకు కూడా ఇలాంటి ప్రైవేట్ థియేటర్స్ బుక్ చేసుకోవాలనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అయిపోండి, లోకల్ లో ఉన్న వాళ్ళు అయితే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో, బాయ్.